జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అన్నా చెల్లెల ఫిర్యాదు చర్చనీయాంశమైంది. ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య గొడవపై అన్నా చెల్లెలు జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నానమ్మ, బాబాయ్ కలిసి నాన్నను మానసికంగా వేధిస్తున్నారని ఓ బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాత సింగరేణిలో పనిచేస్తూ రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు పంపకాల్లో గొడవ జరిగిందన్నాడు. ఈ గొడవపై పోలీస్ స్టేషన్లో రోజు రమ్మని వేధింపులకు గురిచేస్తారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉన్న పొలంలో పంట వేయనీయకుండా నాన్నను ఇబ్బంది పెడతారని కలెక్టర్ దృష్టికి తెచ్చామన్నారు. నమస్కారం, నా పేరు బండి శ్రీవాస్తవ్. నేను చెల్లపల్లి గ్రామం నుంచి వచ్చాను, వెల్లటూరు మండల్. మా నాయనకి, మా బాబాయ్కి, మా నాన్నమ్మకి గొడవ. మా నాన్న ఒక సైడ్, మా బాబాయ్, మా నాన్నమ్మ ఒక సైడ్. మా తాతయ్య సింగరేణి రిటైర్మెంట్, చనిపోయారు 2013లో. మా తాతయ్యకి 18 lakhs వచ్చినాయని మా బాబాయ్. మా నాన్న అవి తప్పు, నేను మైన్ మీదకి తీసుకుపోయి రికార్డ్స్ అని చేస్తా అని మైన్ మీదకి మా ఊరి పెద్ద మనుషులను, సర్పంచ్ని, ఉప సర్పంచ్ తీసుకెళ్లి రికార్డ్స్ అని తీసుకొస్తే 12 lakhs వచ్చినాయి. మా బాబాయ్ 18 lakhs అని చెప్పి, నువ్వు సింగరేణి రిటైర్ డబ్బులు తిన్నావు మా నాన్నయ్య, నేను అందుకే భూమి దొంగ పట్టా చేసుకున్నా, ఏం చేసుకుంటావో చేసుకో అని మా నాన్నను బెదిరింపులు. ఆ తర్వాత మా నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, మా నాన్న పొద్దున వెళ్తే సాయంత్రం వరకు మా నాన్నను కొట్టి బ్యాండ్ ఓవర్ చేస్తా అని బెదిరింపులు. మా నాన్న ఇంటికి వచ్చే వరకు చేతులు ఫ్రాక్చర్ అయ్యొచ్చిండు.